తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బోయపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. డ్రోన్ కెమెరాల ద్వారా ఏనుగుల గుంపును గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది వాటిని అడవిలోకి తరలించేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అటవీ శాఖ సిబ్బందిపై ఏనుగులు తిరగబడ్డాయి. దీంతో అటవీ సిబ్బంది ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరిగెత్తారు. ఏనుగుల దాడిలో 2 గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కోటకాడపల్లి, యలమంద, ఉష్టికాయలపెంట గ్రామాల ప్రజలు పొలాల దగ్గరకు వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఏనుగుల బీభత్సానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్. శ్రీనివాస్, మొత్తం మీద ఈ ఏనుగులు సహజంగా వాటి యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, అటవీ ప్రాంతంలో గుంపు ఒక చోట ఉంటే అవి ఒక చోట మేస్తూ ఉండడమో లేదా రెస్ట్ లో ఉండడమో చేస్తుంటే రెక్కి నిర్వహించేటువంటి ఏనుగులు కొన్ని ఉంటాయి. అవి నెక్స్ట్ విడిది ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది నిర్ణయం చేయడానికి గుంపు నుంచి పక్కకు వచ్చి మొత్తం తనిఖీ చేస్తూ ఉంటాయి. అవి ఎక్కడైతే సెలెక్ట్ చేస్తాయో ఆ ప్రాంతానికి నెక్స్ట్ విడిదికి గుంపు ఏనుగులు రావడం జరుగుతుంది. అలా రెక్కి నిర్వహించేటువంటి 2 ఏనుగులు, జంట ఏనుగులు రావడం జరిగింది. అవి వచ్చిన వెంటనే గ్రామ ప్రజలు చాలా భయపడిపోయారు. అంటే ఇంకా నెక్స్ట్ గుంపు వచ్చి రాబోతా ఉంది అనేటువంటిది ప్రజలకి, అంటే జనరల్ గా గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలో ఇమీడియట్ గా అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ సిబ్బంది కూడా బాక్రపేట రేంజ్ వాళ్ళు డ్రోన్ కెమెరాలతో కూడా వాటిని చూస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వాటిని బెదరగొడితే గ్రామం మీదకి గుంపు రాకుండా ఉంటుందనే ఆలోచనతో, అంటే రెక్కి నిర్వహించే ఏనుగులను బెదరగొడితే అవి ఇది సేఫ్ కాదని నేను ఇంకో చోటుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే పంటలు సంబంధించినటువంటి చేతికొచ్చే సమయంలో ఏనుగులు ఈ విధంగా చేస్తుంటాయి. ముఖ్యంగా మామిడి కావచ్చు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అవి వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో అటవీ సిబ్బంది దాన్ని తరమడానికి ప్రయత్నం చేశారు. అయితే అవి తిరగబడ్డాయి. దీంతో వాళ్ళు ఒకసారిగా పరుగు పెట్టారు. పరుగెత్తే క్రమంలో వాళ్ళకు గాయపడడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్ గా అటవీ శాఖ సిబ్బంది హాస్పిటల్ కి తరలించారు. వాళ్ళు ప్రస్తుతానికి అయితే కోలుకుంటున్నారు. అయితే గుంపు మళ్ళీ రావచ్చు, అంటే ఒక రెక్కి నిర్వహించినప్పుడు మళ్ళీ రావచ్చు అనేటువంటి ఇండికేషన్స్ ఉండడం వల్ల అధికారులు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజల్ని అప్రమత్తం చేశారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ దినేష్.